ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 21వ అధ్యాయము 1. వి హెచ్ ఠాకూరు 2, అనంతరావు పాటంకర్ 3, పండరీపురము ప్లీడరు. వీరి కథలు. ఈ అధ్యాయములో హేమడ్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు, బిఈ అనంతరావు పాటంకర్, పూనా, పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీయు నానందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలని అదృష్టముచే యోగీశ్వరుల సాంగత్యము పొంది దానివలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మేజిస్ట్రేటుగా నుండెను. అక్కడ పీరు మౌలానా యను మహమ్మదీయ యోగిపుంగవుడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. అతని పురోహితుడగు యూనుస్ హేమడ్ పంతును అనేకసార్లు పీరు మౌలానాను దర్శించుమని చెప్పెను. కాని ఏదో కారణము చేత అతడు చూడలేకపోయెను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శాశ్వతముగా షిరిడీ సాయి సంస్థానములో చేరెను. దురదృష్టులకు ఇట్టియోగుల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే ఎట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థయున్నది. అనేక మంది యోగులనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పని చేసినను అందరా భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియును. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుట కొకయుదాహరణ మీ దిగువ కలదు. విహెచ్ ఠాకూరు గారు, బిఏ. వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప యను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగర మను వేదాంత గ్రంథమును సభలో నున్నవారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి, ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ ఒక గొప్పయోగిని అదృష్టముచే కలిసి కొనెదవు. వారు నీ భవిష్యత్తు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి కలుగజేసెదరు. నీ కానందము కలుగజేసెదరు. ఠాకూరు జున్నరుకు బదిలీ అయ్యెను. అచటికి పోవుటకై నానేఘాటు లోయను దాటి పోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప ఇతరమేదియు నుపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చట నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యెను. అచ్చట నానాసాహెబు చాందోర్కరుతో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలిసికొని వారిని చూచుటకు కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబు షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును తనతో కూడా రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠానాకు వెళ్ళెను. కాని అచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందొకనాడు నానాసాహెబు షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను జూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను, ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు. నానేఘాటులో ఎనుబోతు పైన సవారి చేయునంత సులభము కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది.
కావలసినంత కృషి చేయవలసియుండును. ఠాకూరొక్కనికే తెలియు ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగనే యతడు యమితానందపరవశుడయ్యెను. కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును బెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను, అప్పా చెప్పినదంతయు నిజమే కాని ఎవర్నియు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివినదంతయు నాలోచించి ఆచరణలో పెట్టవలెను. లేనిచో దాని ప్రయోజనమేమియు నుండదు. గురుని ఆశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞానమాత్మ సాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేనిది. విచారసాగరము పుస్తకములోని సిద్ధాంత భాగమాతడు చదివియుండెను గాని ఆచరణలో పెట్టతగిన దానిని షిరిడీలో నేర్చెను. ఈ దిగువ ఇంకొక కథ కూడా నీ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకర్ పూనా పెద్ద మనుష్యుడొకడు అనంతరావు పాటంకర్ యను వాడు బాబాను చూడగోరెను. షిరిడీ వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టి చెందెను. అతడానందించెను. అతడు బాబా పాదములపై బడి తగిన పూజ చేసిన పిమ్మట బాబాతో ఇట్లనెను, నేనెక్కువగా చదివితిని. వేదములను, వేదాంతములను, ఉపనిషత్తులను చదివితిని. అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సుకు శాంతి అయినను కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ చమత్కారపు మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చితిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. పిమ్మట బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. 9 ఉండల గుర్పులద్ది నీతి కథ. నవ విధ భక్తి. ఒకనాడొక వర్తకుడిక్కడకు వచ్చెను. అతని ముందు ఆడగురుము లద్దివేసెను. అది 9 యుండలుగా పడెను. జిజ్ఞాసువైన యా వర్తకుడు పంచెకొంగు సాచి 9 యుండలనందులో పట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచేనతడు గణేశ దామోదర్ ఉరఫ్ దాదాకేల్కరునిట్లు అడిగెను, దీని వలన బాబా ఉద్దేశమేమి? అతడిట్లు జవాబు ఇచ్చెను, నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదుగాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగురుమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 యుండల లద్ది ఎనగా నవవిధ భక్తి. అవి ఏవన -1 శ్రవణము అనగా వినుట 2 కీర్తనము అనగా ప్రార్థించుట 3 స్మరణము అనగా జ్ఞప్తియందుంచుకొనుట 4 పాదసేవనము అనగా సాష్టాంగ నమస్కారమునర్చుట 5 అర్చనము అనగా పూజ 6 నమస్కారము అనగా వంగి నమస్కరించుట 7 దాస్యము అనగా సేవ 8 సఖ్యత్వము అనగా స్నేహము 9 ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదైన ఒక మార్గమునందు నమ్మకముంచి నడచుకొనిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము, తపము, యోగము, మత గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల నితరులకు బోధించుట ఎనునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడననుకొనుము, లేదా సత్యమును తెలిసికొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి ననుకొనుము. వానివలే నవవిధ భక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. వానివలే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనఃస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా, గుర్రపు లద్ది 9 ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు ప్రప్రథమమున తనను బాబా ఆశీర్వదించవలెననియు ప్రార్థించెను.
అట్లైనచో వానిని సులభముగా ప్రోగు చేయవచ్చుననెను. అప్పుడు బాబా వానిని ఓదార్చుచు శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. ఇది విని పాటంకర్ అపరిమితానంద భరితుడయ్యెను. పండరీపురము ప్లీడరు ఒక చిన్న కథతో నీ అధ్యాయమును ముగించెదము. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున బెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమునుపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయెను. సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడుగకుండగనే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుట కొకమూల గూర్చుండెను. బాబా యతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను, ప్రజలెంత టక్కరులు, వారు పాదములపై బడెదరు, దక్షిణ నిచ్చెదరు, చాటున నిందించెదరు. ఇది చిత్రము గాదా? ఈ టోపీ మాట ప్లీడరుకు సరిపోయెను. అతడు దానిని ధరించెను. ఎవరికి గూడ ఈ విషయము బోధపడకుండెను. ప్లీడరు దీనిని గ్రహించెను గాని ఎవ్వరికి చెప్పలేదు. వాడాలోనికి వచ్చిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబు దీక్షితున కిట్లనియెను. బాబా చెప్పివదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి, అది నాగూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరిపురము సబ్ జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. అచ్చట మకాము చేసెను. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. సబ్ జడ్జి బాధపడుచుండెడి రోగము లేఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగు కాగలవా అని మాట్లాడుకొనిరి. సబ్ జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయి బాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగమును వహించి తిని, నేను చేసినది సమంజసముగాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయములో జోక్యము కలుగజేసి కొనరాదు. షిరిడీ పండరీపురమునకు 300 మైళ్ళ దూరముననున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములోని ప్లీడర్ల విశ్రాంతి గదిలోనేమి జరిగెనో తెలిసికొనిరి. ఈ నడుమనున్న స్థలము నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమున కట్టుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియు లేదు. దగ్గరనున్నవి, దూరముగనున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతివలె వారికి తేట తెల్లము. ఎవడైన దూరముగా గాని దగ్గరగా గాని యుండనిమ్ము. బాబా సర్వాంతర్యామి ఎగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలులేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు ననవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఏక ప్లీడరును గూర్చినదైనప్పటికీ అందరికి వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకుని మేలు పొందెదముగాక. సాయిబాబా మహిమ అగాధము, అట్లనే వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము కూడా అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.